హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్ల సమాచారం విషయానికి వచ్చినట్లయితే కొత్త జీతాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ప్రభుత్వం ఇచ్చిందండి. అంటే కొత్త జీతాలంటే మనకు ఇంతవరకు ఏదైతే డీఏ గానీ, డీఆర్ గానీ 30.03% అయితే ఉండిందో దాన్ని ఇప్పుడు 33.67% అయితే పెరగడం జరిగింది. అంటే ఒక 3.64% అయితే మనకు జూలై నెల నుంచి డీఏ, డీఆర్ రూపంలో అయితే రానుంది, క్యాష్ రూపంలో. సో, ఈ డీఏ, డీఆర్ అనేది జూలై 2023 నుంచి యాక్చువల్‌గా అయితే అమలు కావాల్సింది. కాబట్టి ఈ దాదాపుగా ఒక సంవత్సరం వరకు ఉన్న అరియర్స్‌ను మనకు 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తామని అయితే చెప్పడం జరిగింది. మనకి ఇదివరకు మార్చిలో కూడా ఒక డీఏ, డీఆర్ అనేది పెరగడం జరిగింది 3.64%తో. ఇది రెండవది. సో, ఇప్పుడు మనకి ఈ కొత్త జీతాలు ఏదైతే ఉంటాయో దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే నిధి మరియు సిఎఫ్ఎంఎస్ సైట్లలో ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌లో డీఏ, డీఆర్‌లను అప్డేట్ కూడా చేయడం జరిగిందండి. ఇకపోతే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్డ్ బిట్వీన్ 18th to 25th, అంటే రెగ్యులర్ పేరోల్ అంటే మనకి డీడీఓల్ బిల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారండి. ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు, పెన్షన్‌కు సంబంధించిన పెన్షన్ బిల్లులను అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు ఈ ప్రాసెస్‌లో అయితే ఉద్యోగులకు ఏపీ ఉద్యోగోపాధ్యాయులకు సంబంధించి కొన్ని ట్రెజరీ పరిధిలలో జూలై నెల జీతానికి సంబంధించిన పే స్లిప్స్ కూడా వస్తున్నాయి. అంటే ఈ డీడీఓలు అప్లోడ్ చేసిన బిల్స్‌ని ఎస్టీఓలు అప్రూవల్ కూడా చేశారండి. సో, చేసిన తర్వాత ఈ ఉద్యోగులు కొంతమందికి పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. సో, మీరు కూడా మీ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఉద్యోగం అయితే డీఏ లేదా పెన్షన్ అయితే డీఆర్ చెక్ చేసుకోండి. 33.64% ఉందో లేదో అనేది ఒకటైతే చెక్ చేసుకోగలరండి. సో, ఇది ఏపీ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించిన తాజా సమాచారం అండి. జీతాలు, పెన్షన్లకి. ఇక మోడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్ల కమిటీ ఏమంటుందంటే ఏపీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ ప్రిన్సిపల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైనీడ్ అండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కు 010 అలాగే 011 హెడ్ ఆఫ్ అకౌంట్ జీతాలను జూలై నెల నుంచి 010 హెచ్ఓఏ జీతాల విడుదలకు ఉత్తర్వులు అయితే సిబ్బందిని కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో మెజర్ చేస్తూ ఉత్తర్వులు అయితే రావడం జరిగింది. సో, అంటే ఏపీ మోడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్ల కమిటీ ఏపీ మోడల్ స్కూల్‌లో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్‌కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కి, ట్రైనీడ్ అండ్ గ్రాడ్యుయేట్ టీచర్లకైతే ఈ 010 పద్ధతి ద్వారా అయితే జీతాలు చెల్లించబడుతున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది ప్రభుత్వం. ఇకపోతే న్యూ డీఏ అనేది 33.67% అనేది మనం చెప్పుకున్నాము. సో, నిధి పోర్టల్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెల నుంచి డీఏ రేట్‌ను 33.67%గా అయితే అప్డేట్ అయినది అండి. సో, ఈ విధంగా డీఏ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇక సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ పార్షియల్ విత్‌డ్రాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనలైతే ఇప్పుడు తెలుసుకుందాము. ఉద్యోగి యొక్క ప్రాణ అకౌంట్‌లో ఉన్న మొత్తంలో ఉద్యోగి చందాలో మాత్రమే గరిష్టంగా 25,000కు పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. అంటే ఉద్యోగి నుంచి 10% ఏదైతే ప్రభుత్వము చందా తీసుకుంటుందో, అంటే జమ చేస్తుందో ఆ అమౌంట్‌లోంచి మాత్రమే గరిష్టంగా 25% వరకు పార్షియల్ విత్‌డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంది. మొత్తం సర్వీస్‌లో కేవలం 3 సార్లు మాత్రమే ఈ విధంగా అయితే పార్షియల్ విత్‌డ్రా చేసుకోవచ్చు. సో, అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత ఒక 5 ఇయర్స్ అయితే మినిమమ్ అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక గతంలో 25% విత్‌డ్రా చేసిన వారు ఆ తేదీని మిగిలిన 75 లాక్ అయిపోతుంది. 75%. సో, 25% కనుక మనము పార్షియల్ విత్‌డ్రా చేసినప్పుడు రిమైనింగ్ 75% లాక్ అయిపోతుందండి. అంటే దాన్ని పార్షియల్ విత్‌డ్రా చేసిన తేదీకి ఉన్న మిగిలిన మొత్తాన్ని తదుపరి అయితే మనం ఉపయోగించుకున్నాం. అంటే ఇప్పుడు అకౌంట్‌లో ఒక ₹1,00,000 మనం జమ చేసింది అయితే ఉన్నట్లయితే, అంటే ఉద్యోగ సంబంధించి సిపిఎస్ అమౌంట్‌లో, సో, మిగతా 75,000 లాక్ అయిపోతుంది. అది ఇంకా నెక్స్ట్ మనం తీసుకోబోయే పార్షియల్ విత్‌డ్రాలోకి ఆ అమౌంట్‌ని పరిగణలోకి అయితే తీసుకోరు. మళ్ళీ ఈ ఈ 1,00,000 అయిపోయినట్టే. ఇక మనము తర్వాత ఏదైతే మళ్ళీ కడతామో ఆ అమౌంట్‌లోంచి మాత్రమే మళ్ళీ తర్వాత ఒక 5 ఏళ్ళు కట్టిన తర్వాత ఈ 5 ఏళ్ల పీరియడ్‌లో మాత్రమే 25% మన అమౌంట్‌లో తీసుకున్న దానికైతే ఉంటుంది. ఈ విధంగా 3 సార్లు అయితే తీసుకునే దానికి అవకాశం అయితే ఉంది. ఇక
ఇది ఫ్రెండ్స్ ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు, అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.